अस्सलाम वालेकुम नाजरीन, खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं सुर्खियों पर। विशाखापट्टनम स्टील प्लांट की निजकारी के खिलाफ CITU के ज़र एहतमाम एहतजाजी मुजाहरा। टास्क फोर्स पुलिस ने तिरुपति मंगलम भोपाल हाउसिंग कॉलोनी में चलाई मुहिम। 20 सुर्ख संदल की लकड़ियां की जब्त। आंध्र प्रदेश के प्रकाशम जिले पामूर जोन के गांव गोटलगोदूर में अफसोसनाक वाकया। 2 नौजवान तैराकी के दौरान गर्क। जनसेना पार्टी के हल्के कोऑर्डिनेटर बोदे रेड्डी श्रीनिवास ने अपनी रहायशगाह पर मुनक्किद की मीडिया कॉन्फ्रेंस इजलास से किया खिताब। तेलंगाना रुकन कौंसिल कविता की सालगिरह। पेद्दापल्ली डिस्ट्रिक्ट सेंटर में जागृति के ज़र एहतमाम मनाई गई सालगिरह तकरीब। पब्लिक सेक्टर बैंकों की निजकारी के खिलाफ एहतजाज के लिए जयप्रदम यूनाइटेड फोरम बैंक के जिले सुदूर ने रवा महीने की 15 और 16 तारीख को नागराज कन्नूल रेलवे स्टेशन के करीब प्रीमियर लैंड होटल की कॉन्फ्रेंस हॉल में प्रेस कॉन्फ्रेंस का एहतमाम किया। सरकारी शोबे के निजकारी मनकोआ की निजकारी से मुलाजिमत में कमी और दिवालियापन पैदा हो सकता है। वेलकम मीडिया सोदरुలకు బ్యాంకులు దేశవ్యాప్తంగా 15, 16, 2 రోజులు సమ్మెలకు వెళ్తున్నాయి. అయితే ఎందుకు వెళ్తున్నాయి అనేది చాలా మంది ప్రజలకు తెలియడం లేదు. అట్లాగే కొంత కస్టమర్స్ కూడా తెలియడం లేదు అసలు ఈ బ్యాంకులు ఎందుకు స్ట్రైక్లు వెళ్తున్నాయని. ముఖ్యంగా 1969లో బ్యాంకుల్ని జాతీయకరణ చేయడం జరిగింది. బ్యాంకుల్ని జాతీయకరణ చేయడం జరిగింది. అయితే ఆ రోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్యాంకులన్నీ కూడా ఆ రోజున పెత్తందారి చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ అనేది చెట్టియార్ చేతిలో ఉంది. తర్వాత సిండికేట్ బ్యాంకు చెట్టియార్ చేతిలో ఉంది. యూకో బ్యాంక్ అనేది గోయంకా చేతిలో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అప్పట్లో టాటా వాళ్ళ చేతిలో ఉండేది. ఇవన్నీ కూడా వాళ్ళ ఆ సంపాదన ఏదైతే ఉందో బ్యాంకుల ద్వారా వచ్చిన లాభాలని కానీ లేదా బ్యాంకుల ద్వారా సంపాదించిన అంటే బ్యాంకుల్లో డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందకుండా వాళ్ళ కుటుంబ పాలన అంటే కుటుంబ వ్యవస్థకు ఏదైతే ఉందో అంటే వాళ్ళ బంధువర్గానికి కానీ లేదా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి కానీ వాళ్ళకు మాత్రమే సహాయం చేస్తూ వచ్చాయి అప్పట్లో ఆ బ్యాంకులు. అయితే ఇది కాలక్రమేణా బ్యాంకులు 1947 తర్వాత బ్యాంకులు జాతీయకరణ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలంటే బ్యాంకులు ప్రోత్సాహంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజున ఇందిరాగాంధీ గారు అంటే బ్యాంకు సంఘాలు కూడా చాలా వరకు ప్రధానంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అయితే ఏదైతే ఉందంటే ప్రజాస్వామ్యం నిజంగా మనం ఎన్నుకున్నది ఏమంటే ఇక్కడ డెమోక్రటిక్ వేలో విషయాలన్నీ చర్చింపబడతాయి, ముందుకు తీసుకుపోతామనే ఆలోచనతో మనం ఉన్నాం. కాబట్టి ఒకసారి బ్యాంకులను ఇక్కడ ప్రభుత్వాలు అంటే ప్రజలు కాక మరెవరు కాదు, వ్యక్తులు కాదు. ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల ఆలోచనల ప్రకారం ముందుకు పోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎప్పుడైతే డీవియేషన్ వచ్చి వాళ్ళు స్వతంత్రంగా ప్రజలందరినీ 130 కోట్ల ప్రజల ఆలోచనలను పక్కకు పెట్టి మేము వ్యక్తులుగానే దీన్ని నడుపుతామనే ఆలోచనతో ముందుకు పోవడం అనేది సరి అయిన పద్ధతి కాదు. డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా పోయే ప్రభుత్వాలన్నీ కూడా కూలగొట్టబడతాయి అనేది ఆలోచన నిజంగా గవర్నమెంట్ కు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వాలు ప్రజలపైన
ప్రజల ఆలోచనలతో ముందుకు పోతున్న జాతీయకరణ ఏదైతే అంశం ప్రధానంగా 1969లో అప్పుడు స్వాతంత్రంలో పోరాడిన మన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సంబంధించిన ఆలోచనలతో వీటినన్నింటినీ జాతీయకరణ చేయాలా, వ్యక్తుల దగ్గర ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ వ్యక్తిగతమైన ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారని ఈ రోజు మనం చూస్తుంటాం. అంబానీ యొక్క ఇల్లు ఒకటి చూస్తే దాదాపు 1500 కోట్లు 1800 కోట్లు 2 లక్షల చదరపు అడుగుల ఇల్లుంది అని ఆయన అంటుంటే ఆయన వ్యక్తిగతమైన ఆస్తి. ఆ వ్యక్తిగతమైన ఆస్తి ఎవరి ఆస్తి అంటే ఆయన శ్రమపడి చాలా కష్టపడి పొలాల్లో పనిచేసి సంపాదించింది కాదు. మనకొక ఇది ఉంది, ఎవడి ఆస్తి అయినా గాని ప్రజాస్వామ్యంలో ఇంకొకటి దానమే తప్పితే వాడు స్వతంత్రంగా సంపాదించింది కాదు. ఈ రోజు అంబానీలు అంత ఇల్లు కట్టుకున్నారు అంటే వ్యక్తిగతమైన ఆస్తిని పర్మిట్ చేసినందుకు, వ్యక్తిగతమైన ఆయన స్వతంత్రంగా ప్రైవేట్ సెక్టార్ లో ఆయన ఉన్నందుకు అంత ఇల్లు కట్టుకున్నాడు. అదే పబ్లిక్ సెక్టార్ లో ఉండింటే ఆయన కూడా ఇందిరమ్మ గృహమో లేకపోతే వైఎస్ఆర్ గృహమో ఉండిండు బహుశా. ఈ రోజు ప్రజల సొమ్మును ఆ రకంగా వ్యక్తిగతమైన ఆస్తులుగా అంతంత పెద్దగా విమానాలు గాని చార్టర్డ్ ఫ్లైట్లు గాని అవన్నీ అనుభవిస్తున్నారంటే ఇంకా వాటితో పాటు సమాజంలో జీవిస్తున్న వ్యక్తులను అవమానపరచడమే. అంటే మీ యొక్క ఆస్తులన్నింటినీ మేము తీసుకొని ఇది చేస్తున్నా గానీ మీరేం చేసుకోలేరు అనే అంశం అనేది సమాజంలో మనం ప్రసరింపజేసిన తర్వాత डिस्ट्रिक्ट एसपी राविंद्र नाथ बाबू ने बताया कि जिले कृष्णा में बल्दियाती इंतखाबात की 5 गिनती के बाद मराकज में पुलिस की नफरी को मजीद तक़वियत मिली है। इस तनाज़ुर में पैदाना म्यूनसिपल ऑफिस में कायम एक मजबूत कमरे का जायजा लिया गया और फिर कौंसिल हॉल में कायम किया गया। इस मौके पर एसपी ने कहा कि गिनती का अमल 5 इलाकों में किया जाएगा। गिनती के अमल के तमाम इंतजामात मुकम्मल कर लिए गए हैं। यूनिवर्सिटी में कायम स्ट्रॉन्ग रूम गिनती मराकज़ का ऑफिसर्स के हमरा दौरा किया गया है, जबकि तमाम गिनती मराकज़ खुसूसी पुलिस रिजर्व कायम किए गए हैं। మున్సిపాలిటీ లిమిట్స్లో కౌంటింగ్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ చెక్ చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎస్టర్డే బందర్ మున్సిపాలిటీ ఏరియాలో కూడా కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ కూడా వెరిఫై చేస్తాం. అక్కడ కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని ప్లేస్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ కౌంటింగ్ పర్పస్ మనం బందోబస్తు అంతా ప్రాపర్గా అరేంజ్మెంట్ చేస్తున్నాం. ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఓవరాల్గా ఈ బందోబస్తు సూపర్వైజ్ చేస్తారు. వారితో పాటు ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర మినిమం 2 ఇన్స్పెక్టర్స్, ఒక 4 SIs, అలాగనే మినిమం 200 to 250 మెంబర్స్ అట్ ఈచ్ కౌంటింగ్ సెంటర్ మన దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశాము. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు 5 మెంబర్స్ డిఎస్పీస్, ఒక 10 CIs, అలాగనే ఒక 25 SIsతో ఈ బందోబస్తు ఏర్పాటు చేశాము. మన జిల్లా ఫోర్స్లోనే దాదాపు ఒక 1000 మెంబర్స్ ఈ బందోబస్తు అరేంజ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారు టుమారో. దానికి తోడు రేపు ఎమ్మెల్సీ పోలింగ్ కూడా ఉంది. సో ఎమ్మెల్సీ ఈ పోలింగ్ ఒక 40 సెంటర్స్లో జరుగుతుంది జిల్లాలో. 40 సెంటర్స్లో ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ అంతా బందోబస్తు అక్కడ ఏర్పాటు చేస్తాము. దానికి ఆ ఎలక్షన్స్ కూడా నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్ మనం చేయడం జరిగింది. ఓవరాల్ టుమారో ఈ పోలింగ్, ఎమ్మెల్సీ పోలింగ్ యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ ప్రాసెస్ పీస్ఫుల్గా జరగడానికి కోసం సెన్సిటివ్ లొకేషన్స్లో మనం పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో. అంత పీస్ఫుల్గా జరుగుతుందని చెప్పి మనం ప్లాన్ చేసుకున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈరోజు विशाखापट्टनम स्टील प्लांट की निजकारी के खिलाफ एहतजाज करने के लिए हफ्ते के रोज नारसना पिता में CITU के ज़र एहतमाम एक एहतजाजी मुजाहरा किया गया और मुतालबा किया कि हुकूमत अपने फैसले को वापस ले। इस पर पॉस्को के साथ अपना मुआहदा ख़त्म करने का भी इल्ज़ाम है। उन्होंने कहा कि मोदी हुकूमत की पॉलिसियों के खिलाफ दोनों जदोजहद जारी रहेंगे क्योंकि किसानों की तहरीक की बड़ी हिमायत हासिल है। इस तकरीब में वेंकटेश दशरथ रामन्ना के कायदीन और दूसरे भी मौजूद थे। विशाखा स्टील पर प्राइवेटीकरण ना पाले, विशाखा स्टील पर प्राइवेटीकरण ना पाले, ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, విశాఖ స్టీల్ पर ప్రైవేటీకరణ ఆపాలి। करशन जिला ओनीगड्डा हल्के के MLA समहादरी रमेश बाबू ने कहा है कि हुकूमत आग से मुतासरा अफराद की देखभाल करेगी। MLA समहादरी रमेश बाबू ने चालपल्ली मंडल अमोदर लंका में आग में
कुछ खोने वाले आग के शिकार अफराद के अहल खाना से मुलाकात की। आग लगने की वजूहात के बारे में जानने की कोशिश की और मुतासर अफराद के लवाहिकीन को ज़रूरी सामान, खाने पकाने के बर्तन, नए कपड़े, चावल और फी ख़ानदान 5,000 रुपये की माली मदद भी फराहम की। इस मौके पर MLA समहादरी रमेश बाबू ने खिताब करते हुए कहा कि हुकूमत आग हादसे में सबसे ज़्यादा अलमनाक नुकसान के मुतासरीन की मदद करेगी और आग लगने वाले की हौसला शिकनी ना की जाए। అమదాలంక గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అమదాలంక గ్రామంలో నేను వాలంటీర్‌గా పనిచేస్తున్నానండి. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో మేమందరం పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పడుకొని ఉన్నామండి. ఎలా వచ్చాయో తెలీదు. మంటలైతే వచ్చాయి. ఏ విధంగా వచ్చినాయో అయితే తెలీదు కానీ, ఇక పిల్లల్ని తీసుకొని మేము ప్రాణాన్ని కాపాడుకోవడానికి బయటకొచ్చాము. కానీ నేనైతే ఆపరేషన్ చేయించుకొని ఉన్నానండి. ఏమీ చేయలేకపోయాను. నా తోటికోడళ్ళున్నారు. వాళ్ళు నీళ్లు పోసి ఆపటానికి ప్రయత్నించారు గానీ, మా వల్ల ఏం కాలేదు. మగవాళ్ళు ఎవరు లేరండి. అందరూ పనులకెళ్ళిపోయారు. మేము పిల్లల్ని తీసుకొని ఇంట్లో సామాను లక్షల విలువ చేసే సామానుందండి. పుట్టింటి దగ్గర నుంచి అమ్మవాళ్ళు అన్నీ ఇచ్చి పంపారండి. అవన్నీ ధ్వంసమైపోయినియి. మీరొక్కసారి గమనిస్తారని మేము అడుగుతున్నామండి. ఆహ్, బంగారం గూడా చాలా విలువ కలిగిన బంగారం ఉంది. మేమైతే ఏమీ తీసుకోలేదండి. తీసుకునే ప్రయత్నంలో గూడా మా మీద కాలిపోయినియి, మీద పడిపోయి మేము భయమేసి పరిగెత్తుకుంటూ బయటకొచ్చేసామండి పిల్లల్ని తీసుకొని. ఏమీ తీసుకోలేదు. కట్టు బట్టలతో వచ్చేసాం. తినడానికి ప్లేట్లు గానీ ఏమీ లేవండి వండుకోటానికి. ఉండటానికి కూడా లేకుండా చెట్టు కింద పెట్టుకుని పిల్లల్ని కూర్చొని ఉన్నామండి. మరి మేము ఉండటానికి ఇది కాకుండా వేరే చోట ఉండటానికి కూడా మాకు స్థలం అనేది గవర్నమెంట్ నుంచి ఎటువంటిది మాకు రాలేదండి. మీరు గవర్నమెంట్ నుంచి మాకేదైనా స్థలం కల్పిస్తే మేమేదైనా ఈ ఎండాకాలంలో ఎక్కడైనా ఉంటామండి. చెట్టు కింద ఉన్నా గానీ వడగాలి పిల్లల్ని పెట్టుకొని మేము ఉండాలంటే చాలా ఇబ్బంది. నేనైతే ఆపరేషన్ చేయించుకునున్నాను. మరి ఈ ఎండలో నిలబడాలంటేనే కష్టంగా ఉంది. మరి మీరు గమనించి మాకేదైనా దాతలు ఏదైనా సహాయం చేస్తారని మేము అడుగుతున్నామండి. ప్రస్తుతానికి ఉండటానికి కూడా లేదు. నేను వాలంటీర్‌గా చేస్తున్నాను కాబట్టి, నేను వెంటనే సచివాలయం సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశానండి. ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేయమని. నేను మాట్లాడలేకపోయాను కంగారులో. మేడం వాళ్ళే ఫోన్ చేసి వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారండి. వాళ్ళొచ్చి ఇక మేము కట్టుకునే బట్టలు కూడా తేటానికి వాళ్ళు కూడా ఎళ్ళటానికి కూడా అవకాశం లేదండి. మరి అయినా గాని మమ్మల్ని పక్కన అరటి చేలుంటే ఆ చెట్ల కిందకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి మమ్మల్ని వరకే కాపాడగలిగారండి. మేమైతే ఏమీ తీసుకోలేదు. మమ్మల్ని ఒకసారి గమనించి మీరేమైనా సహాయం చేయగలిగినోళ్ళుంటే మాకు సహాయం అందించమని. తినటానికి బియ్యం గాని మొత్తం కాలిపోయినియండి. ఏమీ లేవు. ఒకసారి మీరు చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి. మేము దీంట్లో మరి మీరేదైనా సహాయం చేస్తే మేము బ్రతకటానికి ముందు రోజు గడవటానికి మాకు అవకాశం ఉంటదండి. గవర్నమెంట్ నుంచి మాకేదైనా ఇళ్ల స్థలాలని సహాయం గానీ, ఏదైనా సరే కంపల్సరీ అందించాలండి. ఇక్కడ తప్పితే మేమెక్కడ ఉంటానికి తలదాచుకోవటానికి కనీసం చెట్టనేది గూడా మాకు లేదండి. మేము మళ్ళీ రేవులో ఉంటున్నామండి. రేవొస్తే ప్రతిసారి మేము వేరే ఒక చోటకి ఎక్కడికో గట్టా ఎళ్ళిపోయి ఉండాలి. మీరు గమనించి మాకేదైనా ఇళ్ల స్థలం గవర్నమెంట్ నుంచి కంపల్సరీ मगरबी गोदावरी जिले भीमावरम टाउन पंचरमा केत्रा श्री सोमेश्वरा जनार्दन स्वामी मंदिर महाशिवरात्रि के मौके पर स्वामी वरी रातों शाम के चौथे दिन केरला के आलात और मेले के तालों के साथ एक अजीम इफ्तिताही आगाज हुआ। रथ को एक जगह खड़ा किया गया। इस रथ मेले में शिरकत के लिए कई अजला के हज़ारों अक़ीदतमंद जमा हुए और इस्तिफ़ादा किया। वन टाउन CI कृष्णा भगवान ने बताया कि जिले SP नारायण नायक की हिदायत पर नरसमपुरम DSP विरंजनिया रेड्डी की हिदायत पर भीमाराम राठौड़ को सिक्योरिटी फराहम करने के लिए 60 कांस्टेबल, 5 SC और 1 CI को तैनात किया गया। సృష్టికే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం మన గునుపూడి పంచారామ క్షేత్రంలో జరుగుతుంది. అందరికీ కూడా సప్తదినములు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పార్వతీ పరమేశ్వరులు కలిగించాలని హరణమో పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర మాతా కీ జై। म्यूनसिपल और महसूलात के अहदेदारों ने गुज़िश्ता रोज़ म्यूनसिपल पंचायत इंतखाबात के बाद वोटों की गिनती के लिए तमाम इंतजामात कर रखे हैं। त्रोरो नगर पंचायत में 20 वार्डों के लिए पहले ही से 2 हलक़े हैं और बाकी 18 वार्डों में 63 उम्मीदवार मैदान में हैं, क्योंकि हुकाम 36 पोलिंग स्टेशनों पर 5 राउंड में वोटों की गिनती की तैयारी कर रहे हैं।
रवि सोमेश्वर स्वामी ने जतेटा गांव में श्री अम्मा वासुकी महाशिवरात्रि की तकरीबात मनाई, जो मगरबी गोदावरी जिले में एक मशहूर शिव मंदिर है। वहां पर महाशिवरात्रि के दिन श्री सोमेश्वर स्वामी ने अपने अहल खाना के साथ वज़ीर ममलिकत बराए हाउसिंग श्री गन्नाथ राजू के घर गए और खुसूसी पूजा की। नरसंपुरम के डीएसपी वीरंजानी रेड्डी और पेंगोंडा सर्कल के इंस्पेक्टर सुनील कुमार स्वामी ने उनसे मुलाकात की। महाशिवरात्रि के दिन सोमेश्वरा स्वामी ने अपने व्रत के त्यौहार इंतहाई शान में मनाया। व्रत के त्यौहार के एक हिस्से के तौर पर श्री अम्मा वासु कोनरावी सोमेश्वरा स्वामी निट्टा रामेश्वर श्री पार्थी समटा रामेश्वर स्वामी जटिका और निट्रमेश्वरम गांव पोलिमर के लिए एक वार्म अप प्रोग्राम का भी एहतमाम किया गया। टास्क फोर्स पुलिस ने तिरुपति मंगलम भोपाल हाउसिंग कॉलोनी में मुआयना किया। टास्क फोर्स के जरिए चेकिंग के दौरान पुलिस ने हफ्ते के रोज 20 सुर्ख संदल की लकड़ियां जब्त कर ली। जब टास्क फोर्स मुआयना कर रही थी, तमिल स्मगलर जो गैर कानूनी तौर पर लाल संदल की लकड़ियों के लॉग मुंतकिल कर रहे थे, फरार हो गए। उन्होंने बताया कि पुलिस ने मफरूर अफराद के लिए खुसूसी टीमें तश्कील दी हैं और उनकी तलाश जारी है। తిరుపతి రెడ్ శాండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆర్ఎస్ఐ వాసు నేతృత్వంలో నరసింహారావు ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ సిబ్బంది సుమారు 14 మంది వెపన్స్ తో ఈ రెడ్ శాండ్ అఫెండర్స్ ను ఈ దుంగలను ట్రేస్ చేయడం కోసం రాత్రి సుమారు 8-9 గంటల మధ్య బయలుదేరారు. వీళ్ళు సీక్రెట్ గా తిరుగుతూ ఉండగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్ గా డీఐజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఇక్కడ ఈ తిమ్మినాయుడుపాలెము భూపాల్ లేఅవుట్ కు పడమర భాగంలో కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వీళ్ళు వెంటనే మా వాళ్ళు ఈ ప్లేస్ కు వచ్చేటప్పటికి ఇది అడ్జసెంట్ టు భూపాల్ కాలనీ. సుమారు నా అర్లీ అవర్స్ 4:30 అయింది. మా వారు అరికిడి విని వాళ్ళు వెంటనే ఆ దొంగలను పారేసి వాళ్ళు మా సిబ్బంది మీద రాళ్లు రువ్వుతూ పారిపోవడం జరిగింది. అది అప్పటికి 4:30 కాబట్టి ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైంది. తర్వాత ఇదంతా చిట్టడివి, అంతా ముళ్ళ కంపలతో ఉండేది కాబట్టి వాళ్ళని పట్టుకోలేకపోయినారు. చూడగా ఈ దొంగలు ఈ తబలా దొంగలు అంటారు. ఇవి అంటే పూర్వము ఇదే స్మగ్లర్, ఇదే వుడ్ కట్టర్స్ తమిళోళ్ళు గాని మన ఆంధ్ర వాళ్ళు గాని ఈ పైన కొట్టింటారు. ఇవి నిలబడి అట్లే ఉంటాయి. ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చేవ ఉంటాయి కాబట్టి ఇది వీటిని ఏళ్లతో లేపుకొని కింద లోపల భాగం చాలా లోతులో తీసి దీన్ని ఫినిషింగ్ చేశారు. ఈ ఫినిషింగ్ తమిళనాడు వాళ్ళే చేస్తారు. ఇవన్నీ ఒక చోటికి చేర్చడం జరిగింది. వాళ్ళు ఈ వెహికల్ తో లోడ్ చేస్తుండగా దొంగలు కూడా లోపల ఉన్నాయి. అప్పుడు మా వాళ్ళు ఈ వెహికల్ ను కూడా టేక్ చేసి దాంట్లో చూడగా ఈ చిరు బండారాలు కూడా ఉన్నాయి. అన్ని మొత్తము ఆ రైస్ మూడు బ్యాగులు, కూరగాయలు అన్ని ఉన్నాయి. దీంట్లో స్పెషల్ ఏంటంటే పేక ముక్కలు, ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. వీళ్ళు టైం దొరికినప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఆడుకుంటున్నారు. ఈసారి ఇది ఒక ప్రత్యేకం. తర్వాత బీడీలు, గుట్కాలు ఉన్నాయి. ఇది వీళ్ళు ఏంటంటే ఈ లోడ్ చేసిన తర్వాత మరలా తిరిగి అడవిలో ప్రవేశించి మరలా కొట్టడానికి ప్రయత్నంగా భాగంలోనే ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం. ఈ వెహికల్ ను చెక్ చేస్తాము. ఆన్లైన్ లో చెక్ చేస్తే బహుశా డూప్లికేట్ నెంబర్ అనుకుంటా. అనేక సార్లు ఇది వాడినట్టు ఉన్నాడు ఈ వెహికల్ ను. ఇది ఒకవేళ నిజంగానైతే గనక మేము నేరస్తులు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయినా మాకు తెలిసి మాకుండే ఇన్ఫర్మేషన్స్ ప్రకారం మేము వాళ్ళను నిజమైన నేరస్తులను కూడా మేము ట్రేస్ చేయగలమనే ధీమాతో ఉన్నాము. బహుశా లోకల్స్ కూడా కొంతమంది ఉంటారేమో. ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీన్ని పట్టుకున్న మా సిబ్బందిని నేను చాలా అభినందిస్తూ వాళ్ళకు రివార్డు ఇచ్చేటట్టు ఏర్పాటు మా డీఐజీ కాంతిరామ్ టాటా గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ దొంగలను నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మన సుబ్రహ్మణ్యం సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి చర్య నిమిత్తం ఈ యాక్షన్ తీసుకోబడుతుంది. जिले प्रकाशम के पामोर जोन के गांव बोटल गोदूरू में एक अफसोसनाक वाकया पेश आया, जिसमें 2 नौजवान तैराकी के दौरान पानी में गर्क हो गए।
शशि कुमार वल्द पीले वेणुगोपाल और बोटनगुदुरु गांव का चिन्मया 10वीं जमात में तालीम हासिल कर रहे हैं। इसके अलावा इसी गांव के माधुकोरी मालिकार्जुना और गोविंद मम्मा का बेटा संतोष तैराकी के लिए तफरीह के तौर पर नरलेला बागू में गया हुआ था और इस दौरान दोनों की मौत हो गई क्योंकि उनमें से एक को पानी में तैरना नहीं आता था। कृष्णा जला के तोरूरू कस्बे में राजूपेटा में काटा हुआ जावा एप्पल देखने वालों को बहुत मुतासर कर रहा। उन्होंने बताया कि इस कस्बे के रोशन कदिया पोलंका 3 साल कबल नर्सरी से पौधे लाए और घर के पिछवाड़े में लगाए। 2 साल बाद जैदी ने कहा कि आम की शक्ल के गरीदार मेवे पक चुके हैं और ये फल मुकम्मल तौर पर सेब की रंगत का था। उसने इसे जावा सेब यानी कि पानी का एप्पल कहा है और सर्द खित्ते में इस किस्म के गरीदार मेवे और फल ज़्यादा ग़िज़ाइयत से भरपूर होते हैं और उनमें ज़्यादा ग़िज़ाई अज्जा होते हैं। ये पानीदार और रेशेदार हैं और इसका मीठा जायका होता है। रियासत कांग्रेस के रहनुमाओं ने विशाखापट्टनम स्टील प्लांट की निजकारी के खिलाफ दिल्ली में धरना दिया। दिल्ली के एपी भवन में तशवीश का इजहार किया गया। पीसीबी के सदर शैलाज नाथ की सरबराही में एक अम्बेडकर मुजस्समे के पास धरना दिया गया। विशाखा अकू आंध्रा का हक। उन्होंने मुतालबा किया कि विशाखापट्टनम स्टील प्लांट की निजकारी का फैसला वापस लिया जाए और रियासत के लिए खुसूसी हैसियत का ऐलान करने का भी मुतालबा किया। లేకపోవడం మీ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మిలాఖత్ ఒప్పందం వల్లనే ఇది జరుగుతా ఉందన్న విషయాన్ని మేము గుర్తిస్తా ఉన్నాం। ఎందుకు నిలబెట్టరు మీరు? పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తారు ఇక్కడ ఆఖరికి? श्रीकाकुलम जिले की पलाकुंडा सिटी पंचायत में कल के इंतखाबात की गिनती के लिए हुकाम एहतमाम कर रहे। इस मौके पर ऑडियो टीवी एसजी कुमार और डीएसपी एम श्रवानी सुपरवाइजर कमिश्नर रामा राव ने बताया कि इंतखाबी गिनती के लिए 2 कमरे कायम कर दिए गए हैं। वोटों की गिनती 2 मरहलों में हो रही। कल 20 वार्डों में से 2 मुतफ़िक़ा हैं और बाकी 18 वार्डों के इंतखाबी नताइज तकरीबन 3 घंटों में जारी होने का इम्कान है। उन्होंने कहा कि गिनती के दौरान कोई नाखुशगवार वाक़या पेश न आए, इस ज़िम्मन में कार्रवाई की जा रही। बादजा उन्होंने मज़ीद कहा कि कलेक्टर जयनिवास की हिदायत और मशवरों के मुताबिक पुल को पुरअमन तरीक़े से कराए जाने को यकीनी बनाने के लिए तमाम इंतज़ाम किए गए हैं। పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి రేపు అంటే 14వ తేదీన కౌంటింగ్ ప్రారంభం అవుతుంది। ఈ కౌంటింగ్లో మేము మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్లో ఈ కౌంటింగ్ హాల్స్ని 2 హాల్స్ని మేము ఏర్పాటు చేసాం। ఇక్కడనే స్ట్రాంగ్ రూమ్ కూడా ఉంది। ఈ కౌంటింగ్ హాల్స్లో ఒక కౌంటింగ్ హాల్లో 5 టేబుల్స్ను అలాగే రెండో కౌంటింగ్ హాల్లో 4 టేబుల్స్ను ఏర్పాటు చేసాం। అదే రకంగా 2 రౌండ్స్లో ఎన్నిక ఏదైతే ఈ కౌంటింగ్ ఉందో కౌంటింగ్ పూర్తవుతుంది। 2 రౌండ్స్లో సుమారు ఒక అంచనా ప్రకారం ఒక 2-3 అవర్స్లో కౌంటింగ్ ప్రక్రియ అంటే ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి। 20 వార్డుల్లో 2 వార్డులు ఈసరికే ఏకగ్రీవం అయ్యాయి। ఇంకా 18 వార్డులు ఉన్నాయి। ఈ 18 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ రేపు జరగబోతూ ఉంది। ఇది 2 రౌండ్స్లో సుమారు 3 గంటల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం। అలాగే వెబ్కాస్టింగ్ కూడా ఇప్పటికే ఇనిషియేట్ చేసాం। 8 ల్యాప్టాప్లు అలాగే 8 కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేసాం। ఇవి కాకుండా సీసీ కెమెరాలు అలాగే ఒక 2 వీడియోలు తీసే ఒక 2 వీడియోగ్రాఫర్లు కూడా ఏర్పాటు చేసాం। అలాగే పోలీస్ బందోబస్తు కూడా అన్ని రకాలుగా ఎలాంటి కౌంటింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసాం। అలాగే జిల్లా ఎన్నికల అధికారి వారు జిల్లా ఎన్నికల అథారిటీ మరియు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ తగిన ఆదేశాలు తగిన సూచనలు చేస్తున్నారు। కలెక్టర్ వారి ఆదేశానుసారం కలెక్టర్ గారు చేసే సూచనలను అనుసరిస్తూ మేము ఇప్పటివరకు ప్రశాంతమైన ఎలక్షన్ని కండక్ట్ చేస్తాం। అదే రకంగా రేపు కౌంటింగ్ కూడా
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగానే పూర్తవుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పటికే కౌంటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిన్న ట్రైనింగ్ క్లాసులు కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పటికే చాలా ఎలక్షన్స్లో కౌంటింగ్ చేస్తున్న వాళ్ళే. అందువల్ల వాళ్ళు కూడా ఈ కౌంటింగ్ ప్రాసెస్ మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళే. కాబట్టి ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో రేపటి కౌంటింగ్ చాలా పర్ఫెక్ట్గా ప్రశాంతంగా. आंध्र प्रदेश के बल्दी इंतखाबात के नताइज के बाद जो 24 घंटों के बाद जारी होंगे, जिसमें कौन सी पार्टी जीत हासिल करेगी देखना है। वाज़रे के बकाया 50 कॉरपोरेट अवार्डों के लिए इंतखाबात होंगे, जिसके बाद कल हिफाजती इक़दामात के साथ रायलसीमा यूनिवर्सिटी, जोसेफ विमेंस कॉलेज, ब्लैक कॉलेज कर्नूल में बैलेट बॉक्स की गिनती की जाएगी। मगरबी गोदावरी ज़िले की एक मशहूर शिव मंदिर जटेगा गांव में श्री अम्मा वासुकी के रवि सोमेश्वरा स्वामी महाशिवरात्रि की तकरीबात के एक हिस्से के तौर पर मंदिर के अहाते में वाक़े एक जश्न मनाया गया। इस दौरान श्री भद्रारी के साथ वीरभद्रा स्वामी ने उनके मंदिर में वीरभद्रा संभ्रम गनम अदा किया। इसके बाद एक गांव का मेला लगाया गया। इस इवेंट में ए प्रसाद, वैदिक स्कॉलर वेमोरी, फरेंद्रा शर्मा, गांव के सरपंच तामनाम पोदी, वीरा रेड्डी, YSRCP के रहनुमाओं चिन्ना रेड्डी, मुरली रेड्डी और विजय कुमार रेड्डी ने हिस्सा लिया। इस महीने में असम्बली इजलासों के इनेकाद के बारे में उनके पास कोई मालूमात नहीं है। स्पीकर तमिनेनी सीताराम ने कहा है कि हुकूमत की तरफ से कोई इतला मौसूल नहीं हुई है। हफ्ते के रोज़ स्पीकर ने ज़िले गुंटूर के मंगलागिरी लक्ष्मणा नरसिम्हा स्वामी मंदिर का दौरा किया। बाद में उन्होंने कहा कि हुकूमत के पास इख्तियार है कि वो अगर ज़रूरत हो तो कोरोना के तनाज़ुर में खुसूसी बायो जारी करे। उन्होंने जोर देकर कहा है कि ये ख़त उन इल्ज़ामात की अदम एतमाद की बाज़ाब्ता छानबीन का इशारा नहीं है, बल्कि इल्ज़ामात की अदम एतमाद की बाज़ाब्ता छानबीन का इशारा है। स्पीकर की हैसियत से अपनी अदम तवज्जुही के बावजूद उन्होंने कहा है कि वो हंगामाराई के दौरान इसको मेंबरान असम्बली के सवाबदीद पर छोड़ रहे हैं। इस कार्रवाई पर रद्दअमल दुरुस्त नहीं था। स्पीकर तमिनेनी सीताराम ने कहा है कि अराकीन असम्बली ने ऐवान के हुकूक से मुतल्लिक शिकायत ऐवानी हुकूक कमीशन को इरसाल करती हैं। ఈ సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో శాసనసభను జనరల్గా ఒక డేట్ ఇచ్చి నిర్వహణకు అనుమతిస్తారు. సో దాని మీద లెజిస్లేచర్ విల్ టేక్ ఎ స్టాండ్, ఇష్యూ ది సమన్స్. అక్కడి నుంచి మనకి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్, ఇండికేషన్స్ రావాలి. వచ్చాక లేదు కాదు, నేను చూశాను కొన్ని వీడియో ఛానల్స్లోనూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, మీరు అన్నట్టు అసెంబ్లీ జరగకపోయినప్పటికీ మరి ఓట్ ఆన్ అకౌంట్స్ బడ్జెట్ అది ఎలాగో అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ ఇస్తారు. ఏముంది అంటే ఈ ప్రభుత్వం ఖర్చు వెచ్చలకి, జీతభత్యాలకి ఇవి ఆగకూడదు కదా, అందుకు అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ ఇస్తాను. సార్, ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మీకు ఏదో ఒక ప్రివిలేజ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సార్ మీకు. దాని మీద మీకు ఏ ప్రివిలేజ్ రిపోర్ట్స్? ఈ మధ్య కాలంలో కొన్ని సంబంధించి ఓకే ఓకే సార్, ఇది మాకు వచ్చినటువంటి మేము ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తాం త్రూ మై సెక్రటేరియట్, అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా. అది దాని ప్రాసెస్ అది తీసుకుంటారు. నాకు ఎంతవరకు అంటే నాకు ప్రివిలేజ్ ఇస్తారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి ఇందులో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయండి అని చెప్తారు. ప్రివిలేజ్ కమిటీ విల్ టేక్ యాక్షన్. సార్, లాస్ట్ ఒకే వచ్చింది సార్. ఇప్పుడు మీరు ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు, సమయం వృధా అయిపోతుంది, అసెంబ్లీలో లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి మీరు మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ అసెంబ్లీ జరిగిన ప్రతిసారి అదే రిపీట్ అవుతా ఉంది. దానికి సంబంధించి రిపీట్ సమయం వృధా అయిపోతూ ఉంది అసెంబ్లీలో. ఇప్పుడు దే ఆర్ ఆల్ రెస్పెక్టబుల్ లెజిస్లేటర్స్, హానరబుల్ లెజిస్లేటర్స్. దే నో వెరీ వెల్. దానికి ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఉన్నాయి ఆంక్షలు ఉన్నాయి. శాసనసభాధ్యక్షుడిగా ఉన్నటువంటి అధికారాలు ఉన్నాయి. కానీ ఆల్ ది టైమ్స్ స్పీకర్గా అధికారాలనే వినియోగించే సభను నడపలేము కదా. దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్, దేర్ ఆర్ సర్టన్ కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్. గతంలో విడిచిపెట్టినటువంటి శాసనసభ నిర్వహణకు సంబంధించి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సాంప్రదాయాలను, కన్వెన్షన్స్ని మనం గమనంలోకి తీసుకుని వెళ్ళాలి.
సహజంగా అసెంబ్లీకి వచ్చేటప్పుడు శాసనసభ్యులు हफ्ते की दोपहर मशरक़ी गोदावरी ज़िले के कोटेपेटा हलक़े में आलमूर जोन के सदर मुकाम आग्रहारम के मुकाम पर कौमी शाहरा पर एक शख्स हलाक और दूसरा शदीद ज़ख्मी हो गया। शाहरा गश्त और पुलिस गश्त के अहदेदारों ने बताया कि मामले की इत्तला मिलते ही आलमूर ASI सूर्या सुंदरा हथोटा के मुकाम पर पहुंचे और शदीद ज़ख्मी सुर नारायण मूर्ति को शाहरा एम्बुलेंस पर राजमंड्री के अस्पताल मुंतकिल करवाया। कौमी शाहरा पर बिला तातल ट्रैफिक को यकीनी बनाने के लिए हाईवे पेट्रोलिंग और पुलिस गश्त करने वाले अफसरान ने मुनासिब इंतजाम किए। आलमूर ने ASI को बताया कि मुकदमा दर्ज कर लिया गया है और इसकी तफ्तीश की जा रही। जनसेना पार्टी जगमपेट हल्के इंचार्ज पठान सिटी सूरज चंद्रा ने कहा है कि जनसेना पार्टी मशरक़ी गोदावरी ज़िले में जगमपेट के अवामी मसाइल को जानने और उन्हें हुकाम के दायरे में लाने के लिए लोगों के लिए एक प्रोग्राम का एहतमाम कर रही। जनसेना पार्टी के हल्के कोऑर्डिनेटर बोदेर रेड्डी श्रीनिवास ने अपनी रिहाइशगाह पर मीडिया कॉन्फ्रेंस मुनक़िद की। इस इजलास से खिताब करते हुए सूर्या चंद्रा ने कहा है कि पवन कल्याण ने एक नई तब्दीली लाने के लिए जनसेना पार्टी शुरू की। कहा जाता है कि इस पार्टी की शुरुआत 14 मार्च से हुई थी। उन्होंने कहा कि पार्टी के ज़हूर के मौके पर आवाम के लिए जनसेना के नाम से एक नया प्रोग्राम शुरू किया जा रहा। जनसेना पार्टी पहले परचम लहराएगी और पौधे जोन के बरगो पौधे गांव में वाक़ अपने दफ्तर पर और फिर उसी जोन के समहादरीपुर गांव से लॉन्च करेगी। 2019 में उन्होंने सदर पवन कल्याण की मौजूदगी में पार्टी में शमूलियत इख्तियार की थी और पार्टी की जानिब से MLA इंतखाबात में भी हिस्सा लिया था। వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళని పలకరించుకుంటూ ముందుకు వెళ్ళే కార్యక్రమం ప్రతి ఇంటి దగ్గర కూడా ఆగి మాట్లాడడం జరుగుతుంది। ఆ రకమైన పరిస్థితి అదే రకంగా ఒక గ్రామం 2-3 రోజులు ఉంటుంది, పెద్ద గ్రామం అయితే వారం 10 రోజులు ఉంటుంది। గ్రామం అంతా కూడా ఈ కార్యక్రమం చేసిన తర్వాత గ్రామ సమస్యలు అన్నిటి మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఆ మీడియా సమావేశం ద్వారా ఆ గ్రామంలో ఎంతమందికి పెన్షన్లు రావాలి, ఎంతమందికి రేషన్ కార్డులు, ఎంతమందికి వికలాంగ పెన్షన్లు, ఇంటి స్థలాలు, ఇప్పుడు ప్రతి ఇంట్లోని 3-4 ఉన్నారు, కానీ ఒకరు కూడా ఇంటి స్థలం రాని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు। అనేక రకాల సమస్యలు, ఆ సమస్యలన్నీ మీడియా ముఖం ద్వారా అధికారులకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మెయిల్ ద్వారా డైరెక్ట్ అధికారులకు బై హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది। ఇచ్చిన తర్వాత మండలంలో ఒక కమిటీ వేసి ఈ సమస్యలన్నింటి మీద నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది। సమస్యల పరిష్కారం అయిన బాధితులకు తెలియజేయడం, ఈ రివ్యూ అన్ని చేయడం జరుగుతూ ఉంటుంది। ఆ గ్రామం అయిన తర్వాత మరొక మండలంలో మరొక గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది। అంటే 4 మండలాల్లోని ఆల్టర్నేటివ్గా ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామం చేసుకుంటూ మళ్ళీ 4 మండలాల్లో గ్రామాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి మండలంలో వేరే గ్రామం మొదలు పెట్టడం జరుగుతుంది। ప్రతిరోజు కూడా ఆ గురుపుడి స్వగ్రామం ఇంటికి చేరుకునే పరిస్థితిలో అంత మహాయజ్ఞంలా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। మరి రేపు బయలుదేరి 3 సంవత్సరాల తర్వాత MLA ఎన్నికలు అయిన తర్వాత అప్పుడే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది। మరి అంత మహాయజ్ఞంలాగా జనసేన పార్టీని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। దీనికి మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ, అధికారులు, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి మేము ప్రార్థిస్తా ఉన్నాం। జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటికే 4 మండలాల్లో కమిటీలు కూడా వేయడం జరిగింది। జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి కమిటీలు జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షుడిగా ఆలిశెట్టి సతీష్ గారిని నిర్ణయించడం జరిగింది, మండల కమిటీ కూడా వేయడం జరిగింది। అదే రకంగా కిర్లంపూడి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉలిసి అగిరాజు గారిని ఏర్పాటు చేయడం జరిగింది। గండేపల్లి మండల అధ్యక్షుడిగా వాన శివ గారిని ఏర్పాటు చేయడం జరిగింది। అదే రకంగా గోకవరం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంగరాల మణిరత్నంను, జగ్గంపేట మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా మరి రాజుబాబు, వేడియల్ రాజుబాబు గారిని వేయడం జరిగింది। మరి అందరూ ఇంకా వీరే కాకుండా మండల కమిటీ ప్రతి మండలంలోని 36 మందితో కూడుకున్నటువంటి కమిటీ వేయడం జరిగింది। అంతేకాకుండా 4 మండలాల మీద మరి పర్యవేక్షణ చేయడానికి तेलंगाना जागृति सदर व निजामाबाद MLC कलवा कुंटला की सालगिरह की तकरीबात पेद्दापल्ली डिस्ट्रिक्ट सेंटर में तेलंगाना जागृति के ज़रिए एहतमाम मुनक़्क़िद की गई। हफ्ते के रोज़ पेद्दापल्ली के MLA दसारी मनोहर रेड्डी ने केक काटा और मिठाइयाँ भी तकसीम की। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि तेलंगाना की सकाफत को दुनिया की अक़वाम के सामने उजागर करने का सहरा कलवा कुंटला कविता के सर जाता है।
నాయకురాలు, శాసన మండలి సభ్యులు శ్రీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం చాలా గొప్పగా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. కవితక్క తెలంగాణ ఉద్యమ కాలంలో తనదైనటువంటి పాత్రను పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలంగాణ జాతి చిహ్నమైనటువంటి, జాతి గౌరవమైనటువంటి బతుకమ్మ పండుగకు ఒక అంబాసిడర్గా ఉండి బతుకమ్మ పండుగకు అంత గొప్ప ప్రచారాన్ని కల్పించి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బతుకమ్మ విశిష్టతను, గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి ఒక నాయకురాలు, ఒక గొప్ప వ్యక్తి. తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూల చాటినటువంటి ఒక సాంస్కృతిక వారసత్వ సంపదను తెలియజేసినటువంటి గొప్ప అంబాసిడర్. వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గారు, మరి సంగ్రామ్ సింగ్ గారు జన్మదిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ అభివృద్ధిలో కవితక్క తనదైన పాత్రను పోషించాలి. ఒక గొప్ప నాయకత్వ వారసత్వాన్ని అందించాలి. వారి యొక్క ముందు వారు మరెన్నో గొప్ప పదవులు చేపట్టి ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. భగవంతుడు వారికి ఆరోగ్యాన్ని, ఆయురారోగ్యాన్ని ఇవ్వాలి కోరుకుంటున్నాను. मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर व रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर असदुद्दीन ओवैसी ने तमिलनाडु चेन्नई में एक पब्लिक मीटिंग मुनक़िदा थी जिसमें शिरकत की और मीडिया से खिताब किया। आइए देखते हैं मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर व रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर असदुद्दीन ओवैसी का क्या कहना है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। वानकम। डाइस पर बैठे मोहतरम जनाब टीटीवी दिनाकरन साहब, जनाब दहलान साहब और मुख्तलिफ सियासी पार्टी के कायदीन, मैं मोहतरम जनाब टीटीवी दिनाकरन साहब का शुक्रिया अदा करता हूं, उनको थैंक्स कहता हूं कि उन्होंने मजलिस इत्तेहादुल मुस्लिमीन को अपने अलायंस का हिस्सा बनाया और हमको 3 असेंबली सीट इस अलायंस में दी। और मैं और हमारी पार्टी के तमाम जिम्मेदारान ये पूरी कोशिश करेंगे कि इंशाअल्लाह ताला इस असेंबली के इंतखाबात में जहां कहीं भी हमारी ज़रूरत पड़ेगी हम दिनाकरन साहब के साथ जाएंगे और हमारी कोशिश ये होगी कि तमिलनाडु का आइंदा चीफ मिनिस्टर इंशाअल्लाह टीटीवी दिनाकरन को अल्लाह बनाए। எல்லா புகழும் இறைவனுக்கே. இறைவனின் சாந்தியும் சமாதானமும் நம் அனைவரின் மீதும் இறங்கட்டுமாக. நம்முடைய தேசிய சிங்கம், எல்லோரும் பட்டப்பெயராக கர்ஜனை சிங்கம் என்பார்கள். ஆனால் இங்கே பெயரையே சிங்கமாக கொண்ட ஒரு மாபெரும் தலைவர். அரபு மொழியில் असदुद्दीन என்றால் ஒரு சிங்கம். नाज़रीन, फिलहाल बस इतना ही। आखिर में फिर एक बार नजर सुर्खियों पर। विशाखापट्टनम स्टील प्लांट की निजकारी के खिलाफ CITU के ज़र एहतमाम एहतजाजी मुजाहरा। टास्क फोर्स पुलिस ने तिरुपति मंगलम भोपाल हाउसिंग कॉलोनी में चलाई मुहिम। 20 सुर्ख संदल की लकड़ियां की जब्त।
आंध्र प्रदेश के प्रकाशम जिले पामूर जोन के गांव बोटलगोदूर में अफसोसनाक वाकया, 2 नौजवान तैराकी के दौरान गर्क। जनसेना पार्टी के हल्के कोऑर्डिनेटर बोदे रेड्डी श्रीनिवास ने अपनी रहायशगाह पर मुनक्किद की मीडिया कॉन्फ्रेंस इजलास से किया खिताब। तेलंगाना रुकन कौंसिल कविता की सालगिरह, पेद्दापल्ली डिस्ट्रिक्ट सेंटर में जागृति के ज़र एहतमाम मनाई गई सालगिरह तकरीब। इसी के साथ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।